సరే, మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గడిచిన దినాలంతట్లోనైనా మమ్మల్ని నిజంగా క్షేమంగా కాపాడి ఈ ఆధారకాల సమయంలో నా తండ్రి మేమంతా నీ సన్నిధానంలో కూడుకొని నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని ప్రసాదించినందుకు నీకు వందనాలు తండ్రి. ఇదిగోనా నీ పిల్లలు మరి వారి యొక్క స్వరములతో నాయన మరి పాటలు పాడి నిన్ను మహిమపరిచారని నమ్ముచున్నాము. ఇదిగో వాక్యం ద్వారాగా నా తండ్రి, మరి నా ద్వారాగా నా తండ్రి మరి నీ పిల్లలతో మాట్లాడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వెంటనే నీ పిల్లలు వారి యొక్క మనోనేత్ర వెలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము నా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించుకోబోతున్నాము. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఒక పాఠాన్ని ధ్యానించుకుంటున్నాము. జీవిత విలువను కోల్పోయిన మనిషి. ప్రపంచంలో మనుషులు ఎన్నిటినో ఆలోచించి వాటిని విలువైన వాటిగా వాళ్ళు చూడడం మనకి తెలుసు. ఈరోజు చూడండి, ప్రపంచం అంతా కూడా మరి ఎలా అభివృద్ధి పరచబడుతుందో మనకి తెలుసు. శాస్త్రం కూడా సంవత్సరం పరిశోధనలో అభివృద్ధి పరచబడుతున్నారే కానీ ప్రియమైన దేవుని వలన తమ జీవిత విలువలు మాత్రాన్ని గ్రహించలేకపోతున్నారు. ఈరోజు వాళ్ళిద్దరూ కొంచెం ప్రియమైన దేవుని వలన ఈరోజు మానవులు అందుకనే ఏది విలువైనదిగా భావించుతున్నారంటే ప్రియమైన దేవుని వలన ఒక బంగారాన్ని చూసుకుంటే అది విలువైనది అనుకుంటున్నారు. అందుకే చూడండి, ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ బంగారం లేకుండా ఉండలేవరండి వాళ్ళు. ఆ బంగారాన్ని కూడా చూడండి ఎక్కడ దాస్తారంటే భద్రంగా బీరువాలో పెట్టుకుంటున్నారు. ఏమండి, ఒక బంగారమే కానీ, ఒక వెండే కానీ, ఒక డైమండ్స్ కానీ, ఏమండి ఒక డైమండ్స్ లాంటి నెక్లెస్ కానీ, ఇవన్నీ బంగారమైన వాటితో కూడుకున్న వాటిని విలువైనదిగా భావించుతున్నారు. ప్రియమైన దేవుని వలన ఈ భూమి మీద ఉన్న వీటిని విలువైనదిగా భావించుతున్నారు. కానీ మనిషి ఒక విలువైన వాడు, మనిషి సాక్షాత్తు దేవుని నుండి ఉద్భవించిన వాడు అన్న విషయాన్ని మానవ సమాజం మర్చిపోయింది. అందుకని చూడండి, ఒక మనిషి మరొక మనిషిని విలువనివ్వట్లేదు. ఏమండి, ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫారంలో చూస్తే మనకు తెలుసు, గత వారం రోజుల నుంచి ఎలా రచ్చ జరుగుతుందో ఒక సందర్భంలో మనందరికీ తెలుసు. ఒకరిని ఒకరు తిట్టుకోవటం, ఒకరిని ఒకరు దుమ్మెత్తి పోసుకోవటం, ఏ విధంగా మాట్లాడుతున్నారో నిజంగా మనకి తెలుసు. ప్రియమైన దేవుని వలన ఈరోజు మనుషుల్లో విలువలు అనేది లేకుండా పోయింది. దానికి గల కారణం ఏంటంటే బైబిల్ను వాళ్ళు తెలుసుకోపోవటం, బైబిల్ను వాళ్ళు నమ్మకపోవటం, దేవుడి గురించిన ఆలోచన వారిలో కలగకపోవటం వల్లనే ఈరోజు మరొక మనిషిని విలువేయకుండా చేస్తున్నారు. చూడండి ప్రియమైన దేవుని వలన మనిషే ఎంత విలువైన వాడో మనం ఒకసారి చూస్తే ఆదికాండం 1:26 చూడండి ఒకసారి. ఆదికాండము 1:26 నుంచి మనం చూస్తే ప్రియమైన దేవుని వలన మనిషి ఎందుకు విలువైన వాడు, ఏమండి ఎంత విలువ కలిగిన వాడో మనిషి అనేది ఈరోజు మనం అర్థం చేసుకోగలగాలి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేద్దామంటున్నాడు. ఎవరి పోలిక? దేవుని పోలిక, దేవుని స్వరూపంలో చేయబడ్డమండి మనమంతా. మనలో ఉన్న ఆ యొక్క పోలిక కానీ, మనలో ఉన్న స్వరూపము కానీ ఇది దేవుడే చెయ్యబడ్డాడు కాబట్టి దీనికి విలువ వచ్చింది. ఈ విలువ కలిగిన మనిషి తాను విలువైన వాడు అనేది మర్చిపోయి భూమి మీద చేసుకున్న వాటిని విలువైన వాటిగా చూస్తున్నాడు. ఏమండి, ఆడవాళ్ళు ధరించుతున్న ఎన్నో ఏమండి బంగారం చూడండి, మరి చేతి గాజులే కానివ్వండి, బంగారు గాజులు కానీ, ఏమండి మరి చెవులకు పెట్టుకుంటున్న దిద్దులు బంగారమే కానివ్వండి, మరి నడువుకు పెట్టుకుంటున్న వడ్డానం కూడా చూడండి, ఇవన్నీ విలువైనదిగా, ఇవే విలువైనవి
వీటి ద్వారాగానే మనం భూమి మీద బ్రతకగలుగుతున్నాము, ఇవి లేకపోతే మనం బ్రతకలేము అని భావిస్తున్నారు. కొంతమంది అయితే డబ్బును విలువైనదిగా భావిస్తున్నారు. అందుకే చూడండి, డబ్బు లేకపోతే మనిషి భూమి మీద బ్రతకలేవుడు. డబ్బు లేకపోతే కూడా మనిషికి విలువ లేదండి. ఇప్పుడు నాకు ఒక ₹1,00,00,000 లేననుకోండి, నన్ను ఎంత విలువగా మాట్లాడుతారో చూడండి. కోటి అనే బదులు కోటేశ్వరరావు అని పిలుస్తారు. అంటే వెనక దేనికి విలువను వస్తుంది? డబ్బును బట్టి నాకు విలువ వచ్చింది, కానీ మనిషిగా దేవుని ఆత్మ కలిగిన నాకు మాత్రం విలువ ఉందా అంటే లేదు. అంటే డబ్బును చూసా విలువ ఇచ్చేది మనిషికి? ఒక బంగారాన్ని చూసా, ఒక ఆస్తిని అంతస్తును చూసా విలువ ఇచ్చేది మనిషికి కాదు. ప్రియమైన దేవుని వలన సాక్షాత్తు దేవుని స్వరూపాన్ని కలిగిన వారము, సాక్షాత్తు దేవుని ఆత్మను కలిగిన మనల్ని దేవుడు విలువైనదిగా భావిస్తుంటే మనలో ఆ విలువలను కోల్పోయి ఏమండి ఈ భూమి మీద నా బంగారమో వెండో వజ్రాలో డైమండ్స్ నెక్లెస్ వీటిని విలువైనదిగా భావిస్తున్నారు మనుషులు. ఏమంటే చూడండి, మనిషికి ఎప్పుడు విలువ అనేది కోల్పోతున్నారో ఒకసారి మనం యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు వెళితే యోహాను సువార్త ఏమండి 6వ అధ్యాయం 63వ చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ 3. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ ఆత్మే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. చూడండి, ఆత్మ ఉంటే నీకు విలువ, అదే ఆత్మ లేదనుకోండి. ఇప్పుడు నేనే ఉన్నాండి, సపోజ్గా నేను చచ్చిపోయాను అనుకోండి, నాలోంచి ఆత్మ వెళ్ళిపోయింది అనుకోండి, నా భార్యకి నా శరీరం కావాలంటే ఉంచుకుంటుందా? ఉంచండి, పర్లేదు, నా భర్తే కదా, నన్ను ఎంతగానో ప్రేమించిన వాడు, నాకు కావాల్సినన్ని సమకూర్చేవాడు, ఉంచండి పర్లేదు అని అంటే ఉంచానంటారా? నా తల్లిదండ్రులు ఏమండి, నేను కన్న కుమారుడు అంటే ప్రియమైన దేవుని వల్ల దేనికి విలువ వస్తుందంటే ఆత్మకి. ఆత్మ మనలో ఉంటే నువ్వు విలువైన వాడివి. ఆత్మ నీళ్ళు లేకపోతే నీ శరీరం ఎక్కడికి పోతుంది తెలుసా? మట్టిలోనికి వెళ్ళిపోతుంది. ఈ శరీరంలో ఆత్మ ఉండబట్టే మంచి ఇంట్లో నివసిస్తున్నావు, మంచి పరుపు మీద నివసిస్తున్నావు, ఏమండి మంచి కారులో నువ్వు నివసిస్తున్నావు, కార్లలో ప్రయాణం చేస్తున్నావు, ఏమండి బైకులో ప్రయాణం చేస్తున్నావు, మంచి ఫ్లైట్లలో. ఒకసారి బయటకు తీసుకు ఇబ్బంది అవుతుంది. ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాలండి ఒకసారి. మనల్ని ఆత్మ, దేవుని ఆత్మ మనలో పెట్టాడు కాబట్టి మనకి విలువ ఉందండి. ఆత్మ వెళ్ళిపోతే ఇది బంధువులకి ఏమండి అవసరమైద్దా? పోనీ సమాజానైనా ఉందని అంటదా? ఏమండి పోనీ కట్టుకున్న భార్య అయినా ఉంచంటదా? ఏమండి ఎవరికి పనికిరాదండి, కనీసం దేవుడికి కూడా పనికిరాదండి. ఈ ఆత్మ శరీరం నుంచి వెళ్ళిపోతే దానికి విలువ లేదు. తీసుకుపోయి ఎక్కడేయాలి తెలుసా? సమాధిలో పడేయాలి, మట్టిలో పడేయాలి. ఏమండి చచ్చిపోయిన ఈ శవానికి చూడండి, ఏమండి ఒక 2 కర్రలు, బనికిరాని 2 కర్రలు, ఇట్లా ఒక 4-5 కర్రలు కడతారు. ఏదో ఒక పాడైపోయిన ఒక ఏదో దుస్తు తీసుకొని దాని మీద కట్టి, ఏమండి ఏదో అడావుడిగా స్నానం చేపించి దీనికి ఏదో మరి బట్టలు తొడిగి తీసిపోయి దాని మీద పండబెట్టి ఎంత దారుణంగా తీసిపోతారో మనకి తెలుసు. ఏమండి అదే బ్రతుకున్నప్పుడు ఏమండి కనీసం మరి పట్ట మంచం మీద పండుకోవడానికి కూడా మనం ఇష్టపడం, అవునా కాదు? ఈ ఆత్మ శరీరంలో ఉందంటే మనకి కంపల్సరీగా బెడ్ మంచం ఉండాలి, దానికి ఏసీ కావాలి, అవును కదండి? మంచి దాని కింద లేకపోతే ఫ్యాన్ అయినా ఉండాలి. ప్రియమైన దేవుని వలన అదే ఈ శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే విలువ ఉంటుందా? నీకు ఎవరు విలువనివ్వరు. బ్రతికున్నంతకాలమే నిన్ను వాడుకుంటారు, బ్రతికున్నంతకాలమే నువ్వు ఉపయోగపడతావు, కానీ చచ్చిపోతే నీకు విలువ లేదు. కానీ ప్రియమైన దేవుని వలన ఏమండి ఒకప్పుడు మనిషికి ఎంతగా విలువ ఉందో కానీ ఈరోజు లేదండి. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఏమండి ఈరోజు భర్త విషయంలో భార్య విలువనిస్తుందా? లేదు. సమాజం ఏమైనా మనిషిని విలువనిస్తుందా? లేదు. ప్రియమైన దేవుని ఒక సేవకుడు అన్న విలువను కూడా ఇవ్వట్లేదండి ఈరోజు మనుషులు. ఒక సేవకుడు, ఒక దేవుని దాసుడు, ఒక దైవజనుడు ఆయనతో ఎలా మాట్లాడాలన్నా
ఇంక జ్ఞానం కూడా లేని మనుషులు భూమి మీద ఉన్నారు. అందుకే చూడండి మతోన్మాదులు ఎలా మాట్లాడుతున్నారు, ఒక దైవ సేవకుడే, ఒక దైవజనుడే అని ఒక ఆలోచన లేకుండా ఎలా కామెంట్ చేసి మాట్లాడుతున్నారో ప్రియమైన దేవుని వారు మనం ఆలోచించాలి. ఏమండి, భూమి మీద మనం వీటిని కాదండి విలువైనదిగా ఎంచాల్సింది. ఏదో ఒకసారి సామెతల గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం చదవాలి. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుకోవడం మేలు. వెండి ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. ఏమండి, వెండి ఒక నెల రోజులు 2 నెలలు మన ఒంటి మీద ఉంటుంది, కానీ తర్వాతకి ఏమైపోయింది అది తెలుసా? పాతబడిపోయింది. దాన్ని ఎలాగైనా మరలా మారివాడికి ఇచ్చేయాలి, దాన్ని మళ్ళీ మార్చుకోవాలి. కానీ జ్ఞానం మనిషిలో ఉంటే మరొక మనిషిని విలువ ఇవ్వగలుగుతాము, విలువలతో కూడిన మాటలు మాట్లాడగలుగుతామండి. అందుకనే ఏమంటున్నాడు, వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించడం నీకు మేలు, నీ కుటుంబంలో మేలండి. ఈరోజు జ్ఞానం లేకనే చూడండి కుటుంబాలలో మేలు లేక అంత ఏమైపోతుంది, కీడే ప్రసాదిస్తుంది కదండి. కీడే వస్తున్నారా అట్లేదా? భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయి, ఇద్దరు కోర్టు దాకా వెళ్ళిపోతున్నారు. ఏమండి, విడిపోతున్నారంటే వారిలో జ్ఞానము లేదు. అదే జ్ఞానం ఉంటే మనమిద్దరం సాక్షాత్తు దేవుని పిల్లలమే. కాబట్టి మనమిద్దరము చనిపోయేంత వరకు మన జీవితకాలం అంతా భూమి మీద బ్రతకాలి అనే ఆలోచన ఉంటుంది. అది దేవుని జ్ఞానం లేకపోతే అవసరమైతే ఆ అమ్మాయిని చంపటమో, ఏమండి అవసరమైతే విడాకులు ఇచ్చి ఇంకొక వేరే స్త్రీనైనా పెళ్లి చేసుకోవడమో, ఇలాంటి ఆలోచనలు లేరండి. భూమి మీద ఎంతమంది రండి ప్రియమైన దేవుని వారు. ఒక స్త్రీ పురుషుని చంపటం, భర్తను చంపటం, అలాగే భర్త భార్యని చంపటం మనం చూస్తున్నాము. అంటే మనిషి మరొక మనిషిని విలువీయకుండా పోతుంది. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. ఏమంటే ఒకసారి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 72వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం 72వ వచనంలో ఏముంటుందో చూడండి. అక్కడ బైబిల్ గ్రంథంలో వేల కొలది వెండి బంగారముల కంటే, నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అంటుంది. వెండి కంటే, బంగారముల కంటే, ముత్యముల కంటే నీవిచ్చే ధర్మశాస్త్రం చూశారు, అది మేలు అంటున్నాడు. నిజంగానే ఆ ధర్మశాస్త్రం లేకపోవటం వల్లనే ఏమండి మరి దేవుడు మోషే ద్వారా రాయించారు కదండి ధర్మశాస్త్రాన్ని. ఆ ధర్మశాస్త్రం రాకముందు మనుషులు ఎలా ఉన్నారో మనకి తెలుసు. ఏమండి చూడండి, ఒక నోహా గారి కాలంలో వచ్చేసరికి నోవాహు గారు ఒక్కడే నీతిమంతుడిగా కనపడుతున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం వాళ్ళలో లేకపోబట్టే మనుషులంతా చెడిపోయారు, మనుషులంతా పాడైపోయారు. వారిలో అంతా ఏమండి దుష్కార్యాలే, ఆలోచనలే వారిలో మరి కనపడుతున్నట్టుగా దేవుడు చెబుతున్నాడు బైబిల్ గ్రంథంలో. ఒకసారి చూడండి ప్రియమైన దేవుని వారు, ఆది కాండంలో ఒకసారి మనం చూస్తే 4వ అధ్యాయము 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆది కాండం 6వ అధ్యాయము 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని దేవుడు చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు దేవుడు సంతాపపడి తన హృదయములు వచ్చుకొని వాళ్ళని ఏం చేయాలనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. ఏమండి సాక్షాత్తు ఆయన రూపమే కదండి మనకిచ్చింది, ఆయన స్వరూపం అంటున్నాడు, ఆయన యొక్క రూపం అంటున్నాడు. ఏమన్నాడు ఇందాక ఆది కాండంలో 1:26 వచనంలో ఒకసారి చదవండి. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చప్పున నరులను చేయదమనుకున్నాడు. తన స్వరూపాన్ని, తన పోలికను ఇచ్చిన మనల్ని ఎందుకు చంపాలనుకున్నాడు? తన పోలికను ఎవరైనా చంపుకుంటారా? ఏమంటే ఇప్పుడు మనమే ఉండమని మనము కన్న పిల్లల్ని మనం చంపాలనుకుంటామండి, ఆలోచన మనకు వస్తుందా? కానీ దేవుడు ఎందుకు చంపాలనుకున్నాడంటే వారిలో ఆ రూపంని కోల్పోయారు, చెయ్యరాని దుష్కార్యములన్నీ చేస్తున్నారు. దేవుడికి నచ్చే విధంగా బ్రతకాలని ఆయన అనుకుంటే మనుషులంతా చెడిపోయి
ఏమండి, మనుషులు తమ జీవితాన్ని కోల్పోయారు, విలువను కోల్పోతున్నారు. అందుకనే దేవుడు ఏమనుకున్నాడంటే అర్జెంటుగా వీళ్ళని చంపేయాలి అనుకున్నాడు. అందుకని వాళ్ళని చంపేసి నోవాహు గారి ద్వారాగే తనకు పిల్లల్ని స్వీకరించాలనుకున్నాడండి దేవుడు. ప్రియమైన దేవుని ఆలోచించండి. ఈరోజు మనం దేవుని మాటలను నమ్ముతున్న మనం, వింటున్న మనం కూడా ఇతరులను విలువలతో కూడిన మాటలు మాట్లాడుతున్నామా? బాధ పెట్టే మాటలు, బూతు మాటలు మాట్లాడుతున్నామా? ఆలోచించాలి ప్రియమైన దేవుని వలన. మనం ఎదుటి మనిషిని విలువలతో కూడిన మాటలు మాట్లాడాలి. ఎందుకంటే సాక్షాత్తు దేవుని స్వరూపం కలిగిన వారండి మనమంతా. దేవుడే మనలో పెట్టాడు, తన ఆత్మను మనలో పెట్టాడు. అందుకే చూడండి, ఆత్మ వెళ్ళిపోతే ఆ శవాన్ని ఎవరు కూడా ఉంచుకోరు. పిలిచినా పలికిద్దండి. ఒక స్త్రీ చూడండి, ఏమని ఏడుస్తుందంటే, నా దేవుడు నా దేవుడు. ఏమండి, ఆ దేవుడు పోయిన తర్వాతకి గుర్తొస్తుంది, కానీ బ్రతుకున్నప్పుడు ఆ దేవునికి ఏదైనా సేవ చేసిందా? ప్రేమతో పలకరించడం, ప్రేమగా దగ్గర తీసుకోవడం ఏమైనా చేస్తుందండి? లేదు. చచ్చిపోయిన తర్వాత నా దేవుడిని తీసబోమాకండి. ఏమండి, జనాలు ఏమైనా అనుకుంటారు, ఏమైనా తీసబోమాకండి, వద్దని గుంజుకుంటుంది. మరి ఉంచుకోమ్మ నీ కాడ అంటే ఉంచుకుంటే వాసన కంపు కొట్టిద్ది. ఒక 10 రోజులు ఉందనుకోండి ఆ శవం, ఎలా ఉంటుందండి? వాసనకి తట్టుకోలేస్తారు, ఇంట్లో తట్టుకోలేరు. కానీ చూడండి, చచ్చిపోయిన తర్వాతకి దేవుడు 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 అని కలవరిస్తుంది. అదే బ్రతుకున్నప్పుడు ఆ దేవుడితో కనీసం ప్రేమగా పలకరించడం కానీ మాట్లాడటం కానీ ఉందా? ప్రియమైన దేవుని, ఆ దేవుడినే చంపేస్తున్నారు. ఎవరు? స్త్రీలు. ప్రియమైన దేవుని వలన ఒకసారి ఆలోచించాలి మనము. ఏమండి, ఒకసారి చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం ఒకసారి మనం చూద్దాం. ప్రియమైన దేవుని వలన ఒకసారి ఆలోచించండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనం. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు లోకంలో ఎంత సంపాదించావు, ధనాన్ని సంపాదించావు, ఆస్తిని కూడగొట్టుకున్నావు, కొన్ని కోట్లను కూడగొట్టుకున్న నీవు ఏమండి తర్వాతకి ఏమైపోతుంది? చదువు. ఒక మనుషుడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎంతో సంపాదించుకున్న తర్వాతకి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడు కదా. ఆ ప్రాణంతో పోయిన తర్వాతకి, తనలో ఉన్న ప్రాణం పోయిన తర్వాతకి ఈ ఆస్తి ఏమైనా పట్టుకొని పోతుండా? పట్టుకొని పోలేని పరిస్థితి. ఏమండి, మంచి బంగ్లాని కట్టుకున్నాడు, ₹1,00,00,000 బంగ్లా, దాన్ని ఆయన తీసుకొని పోతున్నాడా? లేదు కదా. ఏమండి, మంచి కారును కొనుక్కున్నాడు, ₹10,00,000 కారు, ₹1,00,00,000, ₹2,00,00,000, ₹3,00,00,000 కారు కొనుక్కుంటున్నాడు. అదే అంటాడు యేసుప్రభు. ఏమంటాడు? చదవండి మళ్ళొకసారి. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించిండు, తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? ఒక మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమైనా ఇవ్వగలడా? ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవాలంటే అది దేవుడి మాటల వల్ల నిలబెట్టగలం మనం. ఏమండి, ఒక ప్రాణాన్ని నిలబెట్టుకోవడం ఎలాగండి అంటే, ఇప్పుడు దేవుని వాక్యాన్ని ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికి దేవుని వాక్యం తెలిసిందనుకోండి, వారిలో విలువ ఉంటుంది. నేను నా భార్యను చంపకూడదు, నా భర్తను చంపకూడదు అనే ఆలోచన రాకపోవటం వల్లనే వాళ్ళు ప్రాణాన్ని బ్రతికిస్తున్నారు. అదే ఆ యొక్క జ్ఞానం లేకపోతే, దేవుని జ్ఞానం, చంపేస్తున్నారా లేదా? ఆ ప్రాణాన్ని తీసిన తర్వాత ఆ ప్రాణానికి ఏమైనా విలువతో ఏమైనా కట్టగలుగుతున్నారా? ప్రియమైన దేవుని వల్ల లేదు. ప్రాణం ఎంత విలువైనదో మనుషులకు అర్థం కావట్లేదు. అందుకని ఆ ప్రాణాన్ని తీస్తున్నారండి. ప్రియమైన దేవుని వల్ల చూడండి, హాస్పిటల్లో మరి వైద్యులు కానీ, ఏమండి, మంచి మంచి వైద్యులు, డాక్టర్స్ అయిన వాళ్ళు ప్రాణాన్ని, ఏమండి, ఏదన్నా ఒక జబ్బు వచ్చిందనుకోండి, క్యాన్సర్ కానీ, ఎయిడ్స్ వ్యాధి కానీ, మరి ఒక 10 రోజుల కంటే ఎక్కువ బ్రతకడని తెలిసిన తర్వాతకి వీళ్ళు ఏమంటారో తెలుసా? డాక్టర్ గారు, ఎలాగైనా బ్రతికించండి, ఎంత డబ్బైనా పర్వాలేదు, ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్లేదు, నేను పెట్టుకుంటాను అని మరి అతన్ని వేడుకోవడం మనకు తెలుసు. ప్రియమైన దేవుని వల్ల ఎంత సంపాదించి ఆ డబ్బంతా దారపోసినా కానీ ఆ ప్రాణాన్ని నిలబెట్టగలడా? ఆయన ఆర్డర్ తెలుసా? చేతులు ఎత్తేసి, నాదైతే చేసినంత వరకు నేను చేశాను, మిగతాదంతా ఎవరిది? పైవాడిదే, ఆయన మీద భారం వేసుకోండి, ఆయన్నే వేడుకోండి అని అంటాం మనకు తెలుసు. అదే అంటున్నాడు యేసుప్రభు మాట, అదే అర్థం అవుతుంది. ఏమంటున్నాడు?
ఒక మనుష్యుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమి ఇవ్వలేవుడండి. ఆ ప్రాణం చివరి స్టేజ్లో ఉన్నప్పుడు ఏమంటే 1,00,00,000 ఆ డాక్టర్ ముందు పోసి బ్రతికించమన్నా కానీ బ్రతికించలేని పరిస్థితి. అంటే ఆ ప్రాణాన్ని నిలబెట్టలేని పరిస్థితిలో మనం ఈరోజు బతుకుతున్నామంటే ప్రేమ దేవుని వల్ల ఆలోచించాలి. మనం ఒకసారి చూడండి, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏమంటున్నాడు అపోస్తులైన పౌలు గారు కొరింథీలో ఉన్న పత్రికను ఒక మాట రాసి చెబుతున్నాడు. నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉంటున్నాడు. చూసారండి, మన దేహం దేవుని వలన అనుగ్రహించబడింది. ఏమండి, మన దేహము ఎప్పుడు మనం దేవుని వల్ల అనుగ్రహించబడుతుంది? ఏమండి, తల్లి గర్భంలో ఈ దేహం నిర్మించబడాలంటే దేవుడు అనుగ్రహిస్తే కదండి. చాలామంది చూడండి, దేవుని అనుగ్రహం లేకనే పిల్లలు అందట్లేదండి. కానీ చాలామంది పెళ్ళైన తర్వాత కూడా అండి వారి యొక్క దాంపత్య జీవితంలో చాలామంది ఏం కోరుకుంటారంటే మగబిడ్డ కావాలని కోరుకుంటారు. ఏమండి, ఆడపిల్ల వచ్చింది అనుకోండి ఎవరు ఉంచుకుంటారండి, ఎలాగైనా చంపేస్తున్నారు. అంటే ఇప్పుడు మేము దేవుని వల్ల మన చేతిలో ఏమైనా ఉందా? ఏమండి, స్త్రీ చేతులు ఏమైనా ఉందా అండి ఒక స్త్రీని పురుషుని కనీయటం? లేదు. ప్రియమైన దేవుని వల్ల అంతా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుడే తనకి ఆడబిడ్డ కావాలని తల్లి గర్భంలో నిలబెట్టి ఏమండి 9 నెలలు కాపాడి భూమి మీదకి పంపిస్తుంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? భర్త ఏం చేస్తున్నాడు? నాకు ఆడపిల్ల పుట్టింది నాకు వద్దని చిదిమేస్తున్నారండి. ప్రియమైన దేవుని వల్ల మనం ఆలోచించాలి. అంటే మనుషులలో విలువ ఉందంటారా? విలువ లేదు. చూడండి ఒకసారి అంటున్నాడు ఏమంటే కీర్తన గ్రంథం 139:14 వచ్చిన చూద్దాం. ఏమండి, దావీదు గారు అదే అంటున్నాడు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 14 వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. దావీదు గారు 139:14 ముగిస్తానండి. కీర్తన గ్రంథము 139:14 నీవు నన్ను కలుగు చేసిన విధము చూడంగా భయమును ఆశ్చర్యమును. చూసారండి, దేవుడు ఒక మనిషిని చేసే విధానాన్ని చూస్తుంటే భయం కలుగుతుందంట దావీదు భక్తుడికి. భయపడిపోతున్నాడు ఆయన. అందుకనే చూడండి, ఆయన తన చుట్టూ ఉన్న శత్రువులు ఆయనను చంపడానికి వచ్చారు కండి దావీదు గారిని. అందుకనే దావీదు గారు ఎవరిని కూడా చంపకోకుండా దేవునికి ప్రార్థించుతున్నాడు. ఎందుకంటే ఒక మనిషి తల్లి గర్భంలో నిర్మించబడాలి అంటే అది దేవుని దయ వలనే నిర్మించబడుతుంది. ఏమండి, మనిషికి అవయవాలన్నీ రావాలి అంటే ఈ అవయవాలు కాళ్ళు కానీ చేతులు కానీ కళ్ళు కానీ ముక్కు కానీ ఈ బాడీలో ఉన్న ప్రతిదీ పార్టు ఏదైతే ఉందో అవన్నీ రావాలంటే దేవుడు అనుగ్రహం లేకుండా ఏది కూడా భూమి మీద మనిషి రాలేవుడు. ప్రియమైన దేవుని ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ భూమి మీదకి రావాలంటే తల్లి గర్భంలో నుంచి దేవుని దయ్యనండి. అదే చదువుతున్నాడు అపోస్తులైన పౌలు గారు. ఒకసారి ఎంతో చదివారు కదా. ఏమండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటున్నాడు అపోస్తులైన పౌలు గారు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఏమంటాడు అక్కడ? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మ. చూసారండి, మనలో ఎవరు నివసిస్తున్నారు? పరిశుద్ధాత్మ. నిజంగా ఈరోజు మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడా? పరిశుద్ధాత్మ ఎప్పుడు నివసిస్తాడు? బాప్తీసం తీసుకున్న వెంటనే ఆయన మనలోనికి వస్తున్నాడు. మరి వస్తున్న తర్వాతకి మన పాత జీవితాన్ని సమాధి చేసిన తర్వాతకి పరిశుద్ధాత్మ మనలోనికి వస్తున్నప్పుడు ఆయన నివాసం చేస్తున్నప్పుడు మన ప్రవర్తన మారుతుందా? అలాగనే ఉందా? ప్రియమైన దేవుని వలన పరిశుద్ధాత్మ మనలో ఉంటే కనుక మనం ఎదుటి వ్యక్తిని విలువతో మాట్లాడగలుగుతాము. ఎలాంటి బూతు మాటలు మాట్లాడుకోకుండా మనం జాగ్రత్త పడతాం. ఎందుకంటే మనలో ఎవరున్నారు?
పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. నిజంగా మనం ఆలోచిస్తే నిజంగా మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంది? చెడ్డ ఆలోచనతో బతుకుతున్నామా? మంచి ఆలోచనతో బతుకుతున్నామా? ఒకసారి ఆలోచించాలి ప్రియమైన దేవుని వల్ల. పరిశుద్ధాత్మకి మనం అంత ఆలయంగా మార్చాడు దేవుడు. అలాంటి ఆలయం కలిగిన మనం ఆలయానికి, మనిషి యొక్క దేహానికి విలువనియాల్సిన పోయి దేవునికి విలువనిస్తున్నారు. చర్చికి, 4 గోడలుగా నిర్మించబడిన మందిరానికి విలువనిస్తున్నారు. ప్రియమైన దేవుని వలన ఇది మనం కూడుకోవడానికి మాత్రమే, కానీ ఇది విలువైనది కాదు. ఎవరు విలువైన వారు? మనిషివైన నీవు విలువైన వాడివి. నీలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు, కానీ ఈ మందిరంలో నివసించట్లేదు ఆయన. దీంతో ఆయనకి పని లేదు. ఎందుకు తెలుసా? నీలో ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది, ప్లస్ పరిశుద్ధాత్మ వస్తున్నాడు. దేవుడే తన ఆత్మని ఈ దేహంలో ఉంచి దాంతోపాటు తన కుమారుడైన పరిశుద్ధాత్మ మనలో ఉంచుతున్నాడు. కాబట్టి అందుకే దీనికి విలువ వచ్చింది. ప్రియమైన దేవునిలో ఆలోచించండి ఒకసారి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనంలో అక్కడ ఏమంటున్నాడు చూడండి. యేసు ప్రభువు వారు ఏం చెబుతున్నాడు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. ఈ భూమి మీద ఎన్నైతే పక్షులు ఉన్నాయో, జీవరాశులు ఉన్నాయో, వాటన్నిటికంటే నీవు విలువైన వాడు అంటున్నాడు. కానీ మనుషులు భూమి మీద జంతువులను విలువైనదిగా భావిస్తున్నారు. ప్రియమైన దేవుని వల్ల ఒక జంతువుని చంపితే దేశమే మనిషిని జైలేస్తున్నారు కదా. అంటే ప్రియమైన దేవుని వల్ల మనిషి కంటే విలువైందా జంతువులు? కాదు. ప్రియమైన దేవుని వలన మనిషే విలువైన వాడు. అదే చెబుతున్నాడు యేసుప్రభువు ఏమంటున్నాడు? నీ తల వెంట్రుకలు ఒక్కటైనను రాలదు. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషులు ఎదుట నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వాళ్ళను ఒప్పుకుంటాను అంటున్నాడు. భూమి మీద నువ్వు ఒప్పుకుంటే దేవుణ్ణి, యేసుక్రీస్తుని, అప్పుడు నీకు విలువ వస్తుంది, నిన్ను గౌరవిస్తారు. పలానా వంశీ దేవుని నమ్ముకున్నాడు, అతడు ఎవరి జోలికి పోడు, ఎలాంటి బూతు మాటలు మాట్లాడు, ఏమండి ఎవరితోనూ తగాదలు పెట్టుకోడు అనే ఒక మాట వస్తున్నారు కదా యేసుప్రభు వారికి, దేవుడికి. అంటే భూమి మీద నువ్వు ఒప్పుకుంటే నీలో మంచితనం వస్తుంది, ఒప్పుకోకపోతే నీలో ఆ విలువ ఉండదు. అంటే ప్రియమైన దేవుని వలన భూమి మీద బ్రతుకున్నంత కాలం మనం విలువలతో కూడిన బ్రతుకును బ్రతకాలి, విలువలతో కూడిన జీవితాన్ని జీవించాలండి. అందుకనే యేసుప్రభు ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? మళ్ళా చదవండి ఆ మాట. నా తండ్రి ఎదుట, మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగునంటాడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేను కూడా ఎరగనంటున్నాడు. చూడండి, చాలామంది క్రైస్తవులను చంపే టైంలో చూడండి, నువ్వు దేవుని నమ్ముకున్నా నేను చంపేస్తానంటే అలా ఉంటారు తెలుసు. కొంతమంది నేను ఒప్పుకోలేదు, నేను యేసుక్రీస్తుని అంగీకరించలేదు, నేను నమ్ముకోలేదు అని చావు నుండి తప్పించుకోవడానికి, అవునా కదండి, ప్రియమైన దేవుని అంటారు. కానీ ప్రియమైన దేవుని వలన మనుషులు ఎదుట మనం ఎవరిని ఒప్పుకోవాలి? యేసుక్రీస్తు సాక్షాత్తు రక్షకుడిని మనం ఒప్పుకుంటే పరలోకంలో నిన్ను కూడా, తండ్రి పలానా వంశీ లేదా పలానా చిన్నబాబు నన్ను ఒప్పుకున్నాడు, ఈయన నన్ను ఒప్పుకున్నాడు, నన్ను అంగీకరించాడు తండ్రి, కాబట్టి ఇతను నీ రాజ్యంలో చేర్చుకో తండ్రి అని యేసుక్రీస్తు వారిని తండ్రిని ఏం చేస్తాడు? రిక్వెస్ట్ చేస్తాడు, అడుగుతాడు. నీకు అప్పుడు పరలోకం వస్తుంది. భూమి మీద నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే బాప్తీసాన్ని పొందుకోవాలి, మారు మనసు కావాలి. నీకు మారు మనసు పొందుకొని బాప్తీసాన్ని పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వస్తే అప్పుడు నువ్వు ఎంత విలువైన వాడువో నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని అనరా, దేవుడు నీలో లేకపోతే నీకు విలువ ఉండదు. దేవుని మాటలు నీలో లేకపోతే నీకు విలువ ఇవ్వరు మనుషులు. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ఒక సావుకునే విలువ ఇవ్వని ఈ రోజులలో అసలు నువ్వు నీ హృదయంలో అసలు దేవుడి మాటలే లేకపోతే లెక్క చేస్తారా? ప్రియమైన దేవుని వల్ల ఎవరు కూడా లెక్క చేయరు. కాబట్టి ఆలోచించాలి, మనం ఎంత విలువైన వారమో, ఎంత విలువతో మనం భూమి మీద బ్రతకాలో ఆలోచించాలి. ఒక్క క్షణం కనుక కన్ను మూసామా ఇక ఈ శరీరానికి, ఈ దేహానికి విలువ లేదు. ఎందుకంటే ఆత్మ ఉన్నంత వరకు దీనికి
విలువ ఉంటుంది. కాబట్టి కళ్ళు మూసుకున్నది ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలు స్తోత్రాలు తండ్రి. నిజంగా నాయన భూమి మేము ఎంత విలువైన వారమో తండ్రి. ఈ దేహాన్ని మీరే నిర్మించి మాకు ఇచ్చారు తండ్రి. విలువ కలిగిన మేము ఈ భూమి మీద ఉన్న వాటిని విలువైనదిగా భావిస్తున్నాము తండ్రి. మరి నీ పిల్లలకు నీ మాటలు తెలియజేశాను. ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. భూమి మీద మరి నాయన వీటిని విలువైనదిగా భావించకుండా నా తండ్రి నీ వాక్యము విలువైనది, మనిషి తన ఆత్మలో ఉన్న నీ ఆత్మ విలువైనది అని భావించి మీ కొరకు నమ్మకంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థనకు సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్.